तवस्तरं वाजे वाजे हवामहे सखाय इंद्रमोतये सखाय इंद्रमोतये ओम ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सा वादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा ओम रक्षक ओम सर्वरक्षक सदा रक्षक सर्वदा रक्षक
ఓం సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం సర్వధా రక్షక సర్వథా రక్షక శాశ్వత రక్షక ఓం పరమరక్షక ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని జగత్పతి విశ్వపతి ఓం ఓం శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు మిత్ర సఖ శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ స్వరాట్ స్వయంరాట్ విరాట్ బ్రహ్మరాట్ పరమపిత పరమాత్మ శాశ్వత న్యాయాధీశ సదాధార సర్వదాధార విశ్వాధార జగదాధార జగద్రక్షక విశ్వరక్షక ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశా పరేశ పరమేశ సర్వేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వాంతరాత్మ సర్వవ్యాపక సర్వశక్తిమాన్ న్యాయకారి దయాలు అజర అమర అభయ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త హర్త పాలనకర్త ప్రళయకర్త ఓం ప్రభు విభు ఓం 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 భూర్భువః స్వః ఓం భూః ఓం భువః ఓం స్వః ప్రాణాధార ప్రాణదాత ప్రాణప్రదాత ప్రాణపతి ప్రాణేశ్వర జీవనదాత జీవేశ్వర జీవనేశ్వర ఓం సర్వదుఃఖ వినాశక సంకటమోచక సర్వ అశాంతి నాశక సకల క్లేశ నాశక ఓం సచ్చిదానంద స్వరూప ఆనందదాత ఆనందకర సుఖదాత సుఖకర సుఖదాయక ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద ఓం 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 ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మబంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, మోక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, నేను మహనీయుని కావాలి, మహాను కావాలి, అందరికంటే గొప్ప కావాలి, అన్ని విషయాలలో ఆనందం పొందడంలో, సుఖం పొందడంలో, ఐశ్వర్యంలో, అధికారంలో, కీర్తి ప్రతిష్టల్లో, ధనము విత్తము ఐశ్వర్యము సంపద అన్నింటిలో కూడా నేనే మహనీయుని, పూజనీయుని, ఆరాధనీయుని. ఆరాధన రాధన ఆసమంతాత్ రాధన. ఆరాధనం రాధనం. రాధ అంటేనే ఐశ్వర్యం. రాధనం
గొప్పగా కావడం, పెరిగిపోవడం, అన్నింటిలో నేను పెరిగిపోవాలి. రాధనం కావాలి, ఆరాధనం, ఈశ్వరారాధనం, ఈశ్వరుని యొక్క ఆరాధన ఆసమంతా పెరిగిపోవాలి. ఈశ్వర భక్తిలో మునిగిపోవాలి. మునిగిపోయి నేను మహనీయుని కావాలి. అందుకే ఈశ్వర ఆరాధన చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, ఆరాధన చేయడానికి సాధన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను. భక్తుణ్ణి, ఈశ్వర భక్తుణ్ణి, ఈశ్వరుని శక్తి ముందు తగ్గి ఉన్నవాణ్ణి, విధేయుణ్ణి, ఈశ్వర విధేయుణ్ణి. నమ్రత, వినమ్రత అవసరం, తగ్గి ఉండడం అవసరం. అప్పుడే అహో నేను మహానీయుణ్ణి, మహా కీర్తి ద్వారా మహనీయుణ్ణి, యశస్సు ద్వారా, ప్రజల ద్వారా, పశువుల ద్వారా, కీర్తి ద్వారా, బ్రహ్మవర్చస్సు ద్వారా, బ్రహ్మతేజము ద్వారా, ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేనా. నేను అన్నాదుణ్ణి, అన్నాన్ని భోగించేవాణ్ణి, భోక్తను నేను, అన్నాదుణ్ణి, ఐశ్వర్యాలను, సుఖాలను అనుభవించేవాణ్ణి. కానీ నన్నే ఆ సుఖాలు, ఐశ్వర్యాలు నన్నే అనుభవిస్తున్నాయి. నేను భోగ్యంగా మారిపోతున్నాను. భోక్తను నేను, అన్నాదుని నేను. నేను అన్నం కాదు, భోగ్యం కాదు, నేను భోక్తను. నేను భోక్తను. నేను మహానీయుణ్ణి. కానీ ఆ భోగాలే నన్ను భోగిస్తున్నాయి. అన్నమే నన్ను అన్నంగా మార్చుకుంటుంది. అలా కాదు. ఏం చేయాలి? నేను అన్నాదుని కావాలి, భోక్తను కావాలి. భోగాలు నన్ను భోగించకుండా ఉండాలంటే, నేను మహానీయుని కావాలంటే, అన్ని విషయాలలో ఒకే ఒక ఉపాయం ఉంది. పరమపిత పరమాత్మ చేసినట్టు చేయాలి. పరమపిత పరమాత్మ ఏ కామన లేకుండా, సకామ కర్మలు చేయకుండా నిష్కామ కర్మలే చేస్తున్నాడు. తన కోసం, తన కొరకు ఏమి చేసుకోవడం లేదు. అంతా పరార్థమే, పరుల కొరకే. నేను నా స్వార్థం కొరకు కాకుండా అసలైన స్వార్థం కొరకు, ఈ జన్మ యొక్క ఉద్దేశం కొరకు, మానవ జన్మ యొక్క ఉద్దేశం పరార్థం చేసుకుంటూ, పరోపకారం చేసుకుంటూ, ప్రపంచానికి ఉపకారం చేసుకుంటూ, ప్రపంచాన్ని రక్షించుకుంటూ, శరీరాన్ని రక్షించుకుంటూ, ఇంద్రియాల, మనస్సును, బుద్ధిని రక్షించుకుంటూ, ఇరుగు పొరుగు వారిని రక్షించుకుంటూ, అందరిని రక్షించుకుంటూ, అన్నింటిని రక్షించుకుంటూ, కాపాడుకుంటూ, సురక్షితం చేసుకుంటూ, సరిగా వాడుకుంటూ, సరిగా భోగించుకుంటూ ఉంటే, ఈలోక సుఖాల గురించి కాకుండా, భౌతిక సుఖాల గురించి కాకుండా, తాత్కాలిక సుఖాలు, క్షణిక సుఖాల గురించి కాకుండా, శాశ్వత సుఖం, శాశ్వత ఆనందం కొరకు నిష్కామ కర్మ చేస్తే, పరమపిత పరమాత్మలాగా ప్రవర్తిస్తే నేను మహనీయుని అవుతాను. మహాత్ములకే మహాత్ముడు పరమపిత పరమాత్మ, మహనీయులకి మహనీయుడు, మహనీయుడు, పూజనీయుడు పరమపిత పరమాత్మ, ఆరాధనీయుడు, అందరికంటే ఎక్కువ పెంచదగిన వాడు, వృద్ధి చేయదగిన వాడు. రాధన వంటిని వృద్ధి చేయడం, రాధన సిద్ధింప చేయడం, సిద్ధి చేయడమే, రుజువు చేయడమే ఆరాధనం, ఈశ్వర ఆరాధనం. ఈ సాధన చేయడం అవసరం. ఈశ్వర ఆరాధన అనే సాధన అవసరం. అప్పుడు మహనీయుని అవుతాను, నేను గొప్పవాడిని అవుతాను. యశస్సు ద్వారా, కీర్తి ద్వారా, కీర్తి చేత, బ్రహ్మ తేజస్సు చేత, పశువులు, ప్రజల చేత, ప్రజయా పశుభిర బ్రహ్మవర్చసేన అన్నాదీన, అన్నాదుల ద్వారా. నేను అన్నాదుణ్ణి. నాలో బ్రహ్మ తేజస్సు ఉండాలి, వేద జ్ఞానం అనే తేజస్సు ఉండాలి. అంతేకాదు,
ఎవరైనా అడిగినప్పుడు ఇచ్చే శక్తి ఉండాలి. ఆ సాధనాలు ఉండాలి. అన్నం పెట్టే యోగ్యత కూడా ఉండాలి. అడిగిన వారికి అన్నం పెట్టే యోగ్యత, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టే యోగ్యత, ఆదుకునే శక్తి, సామర్థ్యాలు, ఆ అధికారం, ఆ యోగ్యత, ఆ అర్హత ఉండాలి. దానికోసం అన్నాన్ని బాగా, భోగ్య పదార్థాలను బాగా అభివృద్ధి చేయాలి, పెంచాలి, పంటలు బాగా పండించాలి, ధనాన్ని సంపాదించాలి, ఐశ్వర్యాన్ని సంపాదించాలి, శరీరంలో బలాన్ని సంపాదించుకోవాలి, ధైర్యాన్ని సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, మనోబలాన్ని, ఆత్మబలాన్ని, బుద్ధిబలాన్ని పెంచుకోవాలి. అందులో ఉండిపోకూడదు, అక్కడే ఆగిపోకూడదు. దేన్ని నిందించకూడదు. అన్నాన్ని అసలే నిందించకూడదు. ఏ భోగ్య పదార్థాన్ని నిందించకూడదు. అన్ని పరమిత పరమాత్మ ఉద్దేశపూర్వకంగానే అన్ని పదార్థాలను, సుఖాలను ఇవ్వడం జరిగింది. అది ఎండాకాలమైన, వానకాలమైన, చలికాలమైన, చేదైనా, మంచైనా, ఏదైనా, ఏ రుచైనా, ఎలా ఉన్నా, ఏ రంగైనా, ఏ ఆకారమైన పరమిత పరమాత్మ యొక్క కృతి, సుకృతి. దేన్ని నిందించకూడదు, దేన్ని అవమానించకూడదు. అన్నాన్ని అసలే నిందించకూడదు. అది సుఖాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అన్నం భోగ్యం, వస్త్రాలు కావచ్చు, చివరికి శరీరంలో అంగాలు కావచ్చు, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, చివరికి మలద్వారం కూడా రక్షించడానికి, మలినాలను విసర్జించడానికి ఉపస్థేంద్రియం సుఖం కొరకు ఏ అంగమైనా, కాళ్ళైనా, చేతులైనా అన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దేన్ని నిందించకూడదు. చివరికి మురికిని కూడా నిందించకూడదు, దుర్గంధాన్ని కూడా నిందించకూడదు, దేన్ని నిందించకూడదు. అంతటా పరమిత పరమాత్మ ఉన్నాడు. పరమిత పరమాత్మలోని అన్ని ప్రతిష్టమై ఉన్నాయి. అందరికీ, అన్నిటికీ పరమిత పరమాత్మే ఆధారం, సర్వాధారం, విశ్వాధారం, జగదాధారం పరమిత పరమాత్మయే. అప్పుడే నేను మహనీయున్నవుతాను. ఈశ్వర ఆరాధనతో, యోగ సాధనతో నేను అన్నంగా మారకూడదు, భోగ్యంగా మారకూడదు, భోక్త కావాలి. ఓహో, నేను అన్నం అనుకున్నాను. అన్నం కాదు, అహమన్నం. నేను అన్నాన్ని అనుకున్నాను. భోగ్యం అనుకున్నాను. నేను భోగ్యంగా మారకూడదు. అహమన్నాదు. నేను అన్నాదుని. నా కీర్తికి, నా యశస్సుకు నేనే కర్తను. అహం శ్లోకకృత్. నేను శ్లోకకృతుని, శ్లోకకర్తను, కీర్తికర్తను. నా కీర్తికి నేనే కర్తను, నా యశస్సుకు నేనే కర్తను. నేను యశస్విని, నేను కీర్తిమంతుని. నా కీర్తికి నేనే కారణం కావాలి. ఇలా తెలుసుకున్నప్పుడు మహనీయునవుతాను. మహనీయుని, నేనే గొప్పను. అన్ని విషయాల్లో నేనే గొప్పను. అలా అవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్య ఉపాయం నిష్కామ కర్మ. ఈశ్వరుడు చేసే పని అదే, నిష్కామ భావన. పరార్థం కోసమే నేను కూడా అలాగే చేయాలి. పరమిత పరమాత్మ అందరికీ ఆధారం, నేను కూడా అందరికీ ఆధారం కావాలి. ఈశ్వర ఉపాసన చేయాలి. ఈశ్వరుని యొక్క గుణాలు నాలో పెంచుకోవాలి. ఇప్పుడే నేను మహనీయునవుతాను. అహం అన్నాదో భవతి. నేను అన్నవంతుణ్ణి కావాలి, భోగ్యవంతుణ్ణి కావాలి, ఐశ్వర్యవంతుణ్ణి కావాలి, అన్నాదుని కావాలి. మహానుభవతి, మహనీయుని కావాలి. ప్రజయా పశుభిర బ్రహ్మవర్చసేన మహాకీర్తి ద్వారా, యశస్సు ద్వారా ప్రజలు మంచి సంతానం ద్వారా, మంచి బంధువుల ద్వారా, బలగం ద్వారా, మిత్రుల ద్వారా, బాంధవుల ద్వారా, పశువుల ద్వారా, బ్రహ్మ తేజం ద్వారా, మంచి విద్య ద్వారా నేను కూడా ఆరాధనీయుని కావాలి.
నేను కూడా పూజనీయుని కావాలి, నేను కూడా శ్రేష్ఠుని కావాలి, నేనే జ్యేష్ఠుణ్ణి కావాలి, భోక్తుని కావాలి. అన్నం నా నింద్యాత్, అన్నం నిందించకూడదు, ఏ భోగ్య పదార్థాన్ని నిందించకూడదు. ఇది వ్రతం, నా దృఢ సంకల్పం, నా దృఢమైనటువంటి దీక్ష ఇది. అన్నం నా నింద్యాత్, అన్నం కూడా బ్రహ్మరూపమే, బ్రహ్మస్వరూపమే. అదే బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, ప్రాణాలను ఇస్తుంది. ప్రాణం అందులోనే ఉంది, ఆ ప్రాణం శరీరంలో ఉంది. శరీరంలో ప్రాణం బలంగా ఉండాలంటే అన్నం కావాలి. ప్రాణం లేకుండా శరీరం లేదు, శరీరం లేకుండా ప్రాణం ఉండదు. ప్రాణం ఉందంటే శరీరం ఉంటేనే, శరీరం ఉంటేనే ప్రాణం. ప్రాణానికి శరీరం, శరీరానికి ప్రాణం ఆధారం, ఆలంబనం. అందులో నేను ఉండాలి, భోక్తను నేను, జీవాత్మను నేను ఉండాలి. అందుకే అన్నాన్ని నిందించకూడదు, అన్నం నా నింద్యాత్. ఒకదానికొకటి ఆధారం, అన్నిటికీ ఆధారం, సర్వాధారం పరంపిత పరమాత్మని తెలుసుకున్నాడు. అప్పుడు అర్థమవుతుంది నిజమైనటువంటి భోక్త. నేను భోక్తగా అనుకుంటున్నాను, కానీ ఎప్పుడొకప్పుడు నేను కూడా భోగ్యంగా మారిపోతాను. పరంపిత పరమాత్మయే భోక్త అవుతాడు, భోక్తలన్నీ కూడా భోగ్యంగా మారిపోతాయి. ఒకదానికి మరొకటి. పురుగు భోగ్యం అవుతుంది కప్పకు, కప్ప కూడా భోగ్యంగా మారిపోతుంది పాముకు. అలా ఒకదానికొకటి భోగ్యంగా మారిపోతాయి. చివరికి అందరికీ భోక్త అత్త, అత్తా చరాచర గ్రహణాత్. అన్నిటికీ అత్త, అధభక్షిణి, భక్షించేవాడు, రక్షించేవాడు పరపిత పరమాత్మే. భక్షించి రక్షించేవాడు, భక్షించి తన గర్భంలో ఉంచుకొని, తన ఉదరంలో ఉంచుకొని ప్రళయకాలంలో అన్నిటినీ అందరినీ రక్షించేవాడు పరపిత పరమాత్మే అత్త, భోక్త. చివరికి అసలైనటువంటి భోక్త పరంపిత పరమాత్మే, పరబ్రహ్మయే. ఈ రకంగా తెలుసుకున్నప్పుడు అన్నమే అన్నం, అన్నీ లభిస్తాయి. నేను అన్నవంతునవుతాను, అన్నాదున్నవుతాను, భోక్తనవుతాను. ఈ విధంగా తైత్తిరీయ ఉపనిషత్తులో భృగువల్లిలో చెప్పడం జరుగుతుంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం గురించి అర్థం చేసుకుని ఇది కాదు, ఇది కాదు, చివరికి బ్రహ్మయ్య పరంపిత పరమాత్మే. బ్రహ్మజ్ఞానం అవసరం ఉంది, ముందు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఈ కోశాలన్నీ దాటాలి, దాటి అప్పుడు ఇంకా ముందుకెళ్ళాలి. నేను మహనీయుని కావాలంటే మహానుభవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్తియ. ఆనందో బ్రహ్మేతి, ఆనందమే బ్రహ్మ. కేవలం ఆనందం మాత్రమే కాదు, ఈ ఆనందం కాదు, పరమానందం కావాలి, శాశ్వత ఆనందం, అపార అనంతానందం, నిత్య సత్యానందం కావాలి. అది కావాలంటే ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రాణాలు నిలబడాలి, ఉండాలి, జీవించి ఉండాలంటే బలం కావాలంటే అన్నం కావాలి. అందుకే అన్నాన్ని నిందించకూడదు. ఏ సుఖ సాధనాన్ని కూడా, సుఖాన్ని ఇచ్చి ఏది కూడా, దేన్ని కూడా నిందించకూడదు. రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, సురక్షితం చేసుకోవాలి. చివరికి కాలి చెప్పులైనా, చేతిలో కలమైనా, ఏ వస్తువైనా రక్షించుకోవాలి, వస్త్రమైన రక్షించుకోవాలి, చివరికి గుండు సూది కూడా రక్షించుకోవాలి. అది కాపాడుతుంది, ఆపదల్లో ఉపయోగపడుతుంది. చిన్న సూది అయినా అది అన్నమే, అన్ని అన్నమే. నీళ్లు అన్నమే, అన్ని అన్నమే. గాలి అన్నమే, మనకు భోగ్యమే. అన్నిటిని భక్షిస్తున్నాం, రక్షించుకోవాలి. ఇటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది తైత్తిరీయ ఉపనిషత్తులో భృగువల్లిలో సప్తమనువాకం, అష్టమనువాకం, నవమ దశమనువాకంలో. ఈ విధంగా మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఉపాయాలు చెప్పడం జరుగుతుంది. భృగువల్లి సప్తమనువాకంలో అహం నా నింద్యాత్ తద్వ్రతం ప్రాణోవా అన్నం, శరీరం అన్నాదం. ప్రాణం, ప్రాణమే అన్నం,
శరీరం అన్నాదం. ఈ శరీరం అన్నాదం. శరీరం ప్రాణాలకు అన్నాదం. భోక్త. ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. ప్రాణములోనే శరీరం నిలబడి ఉంది, ప్రతిష్ఠితమై ఉంది. ప్రాణం శరీరానికి ఆధారం. శరీరే ప్రాణ ప్రతిష్ఠిత. ఈ శరీరంలో ప్రాణం ప్రతిష్ఠితమై ఉంది, ప్రతిష్ఠితం, నిలబడి ఉంది. ప్రాణాలు గాలిలో ఉండవు, శరీరం ఉంటేనే తెలుస్తాయి. శరీరానికి అవసరం. శరీరానికి ప్రాణం, ప్రాణానికి శరీరం. తదేతద్ అన్నం అన్నే ప్రతిష్ఠితం. అన్నములోని అన్నం. తది ఏతద్ అన్నం అన్నే. అన్నములోని అన్నం. అన్నం అన్నములో ఉంది. ప్రాణం అన్నమే, శరీరం అన్నమే. శరీరం కూడా భోగ్యమే, ప్రాణం కూడా భోగ్యమే. స యా ఏతద్ అన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి. ఈ రకంగా స అతడు ఎవరైతే అన్నములో ప్రతిష్ఠితమై ఉంది, ఆధారపడి ఉంది, అందులో స్థితమై ఉంది అని వేద తెలుసుకుంటాడు, వాడు ప్రతిష్టతి, వాడు కూడా నిలబడి ఉంటాడు. ప్రాణాలను శరీరాన్ని కాపాడుకున్నవాడు. ప్రాణాలు శరీరం రెండు కూడా భోగ్యమే జీవాత్మకు. అందుకే ప్రాణాలను శరీరంలో రకరకాలు ఉండవచ్చు, వంకరలు ఉండవచ్చు. దేన్ని నిందించకూడదు. ముక్కు వంకర ఉంది, మూతి వంకర ఉంది, అది వంకర ఉంది, ఇది వంకర ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని నిందించవలసిన అవసరం లేదు. కాపాడుకోవడం అవసరం, రక్షించుకోవడం అవసరం. అన్నం నా నింద్యాత్. అన్నం అంటే కేవలం అన్నమే కాదు, ప్రాణం కూడా అన్నమే, శరీరం కూడా అన్నమే. ఒకదానికొకటి అన్నం, భోగ్యం, ఆధారం అని తెలుసుకున్నవాడు వాడు మహనీయుడు అవుతాడు. అన్నవాన్ అవుతాడు, అన్నవంతుడు అవుతాడు, అన్నాదుడు అవుతాడు. అన్నవాన్ అన్నాదో భవతి, మహాన్ భవతి. ప్రజయ పశుభిర్ బ్రహ్మవర్చసేన్. ప్రజల ద్వారా, సంతానం ద్వారా, పశువుల ద్వారా, వాహనాల ద్వారా, పశు సంపద ద్వారా, బ్రహ్మ వర్చస్సు ద్వారా, బ్రహ్మ తేజం ద్వారా, వేద విద్య అనే తేజస్సు ద్వారా, మహాన్ కీర్తి ద్వారా మహాన్ అవుతాడు, గొప్పవాడు అవుతాడు, మహనీయుడు అవుతాడు, పూజనీయుడు అవుతాడు, ఆరాధనీయుడు అవుతాడు. భృగవల్లి అష్టమనవాకంలో అన్నాన్ని అనాదరణ చేయకూడదు. అన్నంనా పరిచక్షిత. అన్నాన్ని అవమానించకూడదు, ఆదరించాలి. తద్వ్రతం. ఇది వ్రతం, ఈ వ్రతం తీసుకోవాలి. ఆపోవా అన్నం, జలమే అన్నం, జ్యోతి అన్నాదం. జ్యోతి అన్నాదం. నీటిని జ్యోతి మింగేస్తుంది, నీటిని అగ్ని మింగేస్తుంది. సూర్యుని ఎండకు వేడైపోయి ఆవిరిగా మారి నీరు ఎగిరిపోతుంది. మంట మీద కూడా నీళ్ళు చల్లితే ఆ నీళ్ళు, కొన్ని నీళ్ళు అయితే ఎగిరిపోతాయి. అవే నీళ్ళు ఎక్కువైతే ఆ మంటను ఆరిపేస్తాయి, మంటను తినేస్తాయి, అన్నాదం అవుతాయి. అగ్నికి జలం అన్నాదం, జలానికి అగ్ని అన్నాదమే. నీటిని అగ్ని తింటుంది, అగ్నిని నీరు తింటుంది. ఒకదానికొకటి అన్నాదం అవుతుంది. ఆ విధంగా సూర్యుడు జలం, జ్యోతి అంటే సూర్యుడు, జ్యోతి అంటే అగ్ని. ఈ విధంగా నీటికి సూర్యునికి సంబంధం. అందుకే సూర్యుడు నీటిని లాగేస్తాడు, ఆకర్షించి చేసుకుంటాడు. ఈ శరీరంలో కూడా ప్రాణం ఉంది. ఇలా అర్థం చేసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఆపోవ అన్నం జ్యోతి జ్యోతిరన్నాదం. జ్యోతిరన్నాదం. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం. నీటిలో జ్యోతి ఉంది, నీటిలో విద్యుత్తు కూడా ఉంది, నీటిలో అగ్ని కూడా ఉంది. అలాగే జ్యోతిషి ఆపహ ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితాః. ఆప బహువచనం కాబట్టి ప్రతిష్ఠితాః. జ్యోతిలో, అగ్నిలో, సూర్యుడు కూడా అగ్ని, సూర్యునిలో ఆప నీరు ఉంది. జ్యోతిలో ఆప ప్రతిష్ఠితాః. జ్యోతిలో నీరు ఉంటుంది, నీటిలో జ్యోతి ఉంటుంది. ఇది ఒక రహస్యం. ఇది నీటిలో జ్యోతి ఎలా ఉంటుంది? విద్యుత్ రూపంలో ఉంటుంది. ఆ అగ్నిలో కూడా నీరు ఉంటుంది. ఎలా ఉంటుంది? సూర్యునిలో నీరు ఉన్నట్టు అర్థమవుతుంది. దీంట్లో జ్యోతి అంటే సూర్యుడు అని చెప్పడం జరిగింది.
సూర్యునిలో నీరున్నట్టు జ్యోతిషి ఆపః ప్రతిష్ఠితః తదేతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం. అన్నములో అన్నమే ప్రతిష్టమై ఉంది. భోగ్యములో భోగ్యమే ఒకదానికొకటి అన్నాదం భోక్త అవుతుంది. కాబట్టి అగ్ని అన్నం అంటే భోగ్యం అవుతుంది. అలాగే నీరు కూడా భోక్త భోగ్యం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఏది భోగ్యం ఏది భోక్త చివరికి అన్నీ భోగ్యమే, చివరికి అన్నీ అన్నమే. పరమిత పరమాత్మయే పరబ్రహ్మయే భోక్త అవుతాడు. నిజమైన భోక్త శాశ్వత భోక్త అత్త పరమిత పరమాత్మయే. అలా అర్థం చేసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్య. కీర్తి ద్వారా మహనీయుని కావాలి, మంచి కీర్తి ద్వారా, మంచి యశస్సు ద్వారా. అటువంటి అన్నాన్ని పెంచాలి, బాగా వృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి. అన్నం బహుకుర్వీత, అన్ని రకాల అన్నాలు, అన్ని రకాల పదార్థాలను, అన్ని రకాల సుఖ సాధనాలు పెంచుకోవాలి. అందుకే ప్రపంచంలో సుఖ సాధన పెంచుతున్నారు, అసలు విషయం మర్చిపోయినారు. అన్నం బహుకుర్వీత, అన్నం చాలా కావాలి, భోగ్య పదార్థాలు చాలా కావాలి, ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలి. కేవలం మన కోసం మాత్రమే కాదు. ఈ సంపాదన, ఈ ధనం, ఈ ఐశ్వర్యం, ఈ ధాన్యం ఇదంతా కూడా కేవలం మన కొరకు మాత్రమే కాదు. మనపైన ఆధారపడినవన్నీ ఎన్నో ఉన్నాయి. మనం పెంచుకున్నటువంటి పెంపుడు జంతువులు ఉంటాయి, మన సేవకులు ఉంటారు, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, సమాజం ఉంటుంది, ఇరుగు పొరుగు వారు ఉంటారు. దేశానికి ఇవ్వాలి, ప్రపంచానికి ఇవ్వాలి. అంతా సంపాదించాలి, అంతా ఆర్జించాలి. అన్నం బహుకుర్వీత తద్వ్రతం, ఇది వ్రతంగా తీసుకోవాలి, దీక్షగా తీసుకోవాలి, దృఢమైన దీక్ష. పృథ్వీవా అన్నం, ఈ పృథ్వీ అన్నం. ఆకాశో అన్నాద, ఆకాశం అన్నాదం, ఆకాశం భోక్త. అలాగే పృథివ్యాం ఆకాశ ప్రతిష్ఠిత, ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత. పృథ్వీ ఈ భూమి ఉంది కాబట్టి ఆకాశం కనిపిస్తుంది. ఈ భూమి కూడా ఆకాశానికి ఆధారమే ఒక రకంగా. ఆకాశంలోనే పృథివీ ఉంది, ఆకాశం ఈ భూమికి ఆధారం. తదేతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం. ఈ భోగ్యానికి ఆధారం అవుతుంది. యా ఏతద్ అన్నం అన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి. అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేన మహాన్ కీర్తియ. యజ్ఞమంత్రాల్లో అగ్నిహోత్రం చేసేటప్పుడు పంచగృతావతిలో ఓం అయంతయధుమ ఆత్మ జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ. ఆ మంత్రంలో ప్రజయ పశుభిర బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వ అంట. సమేధయ అన్నాద శబ్దం కూడా వస్తుంది అందులో. ప్రజయ పశుభిర్ బ్రహ్మవర్చసే నాన్నాద్యేన, బ్రహ్మవర్చసేన అన్నాద్యేన, అన్నాదుల ద్వారా, అన్నాద్యేన. అప్పుడు మహానీయునవుతాను. అన్నవ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వసతి కొరకు ఏదైనా కావాలని వచ్చినప్పుడు, అతిథి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అభ్యాగతులు ఎవరైనా కావచ్చు, అప్పుడు లేదు అనకుండా ఇచ్చే శక్తి ఉండాలి. నా కంచన వసతౌ ప్రత్యాచక్షిత. ఎవరైనా వసించడానికి, ఉండడానికి, తలదాచుకోవడానికి వచ్చినప్పుడు అతిథులకు లేదు అనకుండా ఉండాలి. తద్వ్రతం పంచమ యజ్ఞాల్లో అతిథి యజ్ఞం ఒకటి, అది ఇదే. లేదనకూడదు. ఎంత ఉంటంత అతిథి సేవ కొరకు, అతిథి పూజ కొరకు ప్రయత్నం చేయాల్సిందే, ఇవ్వాల్సిందే చివరికి. ఎందుకంటే అది ఏది మనది కాదు కాబట్టి.
ఏదో రకంగా పుష్కలంగా ధనం సంపాదించాలి. అంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేసి, పురుషార్థం చేసి ధనం సంపాదించిన అవసరం ఉంటుంది. పెంచడం అవసరం ఉంటుంది. తద్వ్రతం తస్మాద్ అద్యయా కయా యయా కయా అంటే ఏదో విధంగా విధయ ఏదో రకమైన పద్ధతుల్లో బహువన్నం ప్రాప్నుయాత్. ఈ వాక్యాన్ని గమనిస్తే యయా కయా చ విద్యయా ఏదో రకమైన విధి ద్వారా, పద్ధతి ద్వారా బహువన్నం ప్రాప్నుయాత్ మహాన్నాన్ని, చాలా అన్నాన్ని, సుఖాలను, సుఖ సాధనాలను, ఐశ్వర్యాలను పొందాలి. అందుకే ఈ రోజుల్లో అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ధర్మాన్ని మర్చిపోయినారు. దీని ఉద్దేశ్యం ధర్మపూర్వకంగా, ధర్మబద్ధంగా సంపాదించాలి. అన్ని రకాలుగా ప్రయత్నం చేసి, అన్ని విధాలుగా ప్రయత్నం చేసి, యయా కయా చ విధయా ఏదో రకంగా, ఏ రకమైన పర్వాలేదు. దాని అర్థం ధర్మపూర్వకంగా, ధర్మాన్ని పక్కన పెట్టి కాదు. ఆరాధ్య ఆరాధ్యస్మా ఆరాధన అంటే పెంచాలి, బాగా పెంచాలి, సిద్ధింపచేయాలి. ఆరాధి ఆరాధి అస్మై అన్నం ఇత్యాచక్షతే అన్నం అన్నాన్ని ఇతి అని ఆచక్షతే అంటే అంటారు. కష్టపడి సంపాదించి ప్రయత్నం చేయాలి. ఆరాధించాలి, అన్నాన్ని ఆరాధించాలి అంటే అన్నాన్ని పెంచాలి, సిద్ధింపచేయాలి అంటే ఆ రకంగా నిర్మాణం చేయాలి, ఆ రకంగా కష్టపడాలి. ఆరాధి అప్పుడు అన్నం లభిస్తుంది. అన్నాన్ని పొందండి. ఏతద్వై ముఖతో అన్నం రాద్ధం ముఖ్యంగా అలాగే ముఖముతో అన్నాన్ని నోటి ద్వారా కూడా ఇక్కడ నోటి ద్వారా అంటే మాటల ద్వారా మంచి మాటల ద్వారా అన్నాన్ని రాధ్యతే పెంచాలి, పంటలు పండించాలి. ఆ రకంగా పురుషార్థం చేసి శ్రమించి చేయాలి. ఆ అన్నాన్ని ఎవరికి ఇవ్వాలి? అతిథులకు ఇవ్వాలి. మనం పెంచుకుంటున్నటువంటి పశువులు కూడా అతిథులే. పిల్లలు, వృద్ధులు, అభ్యాగతులు, సేవకులు అందరూ అతిథులే. క్రిములు, కీటకాలు కూడా. అందుకే బలివైశ్య వైద్యం అన్నారు. అతిథనే దాంట్లో ఎన్నో వస్తాయి. అనుకోకుండా వచ్చేవారు మాత్రమే కాదు. అందులో పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అకస్మాత్తుగా వచ్చే పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందరికి ఇవ్వాలి. అన్నం వండిన తర్వాత పైన పైన ఒకరికి, కింద ఒకరికి, మధ్యలో ఒకరికి కాదు. ఆ విషయం చెప్తున్నారు. పైన ఉన్నది కూడా, మధ్యలో ఉన్నది కూడా, కింద ఉన్నది కూడా అన్నీ కూడా సమానంగా పంచాలి. ముఖతో అస్మా అన్నాం రాధ్యతే ఏతద్వై మధ్యతో అన్నం రాద్ధం మధ్యతో అస్మా అన్నం రాధ్యతే ఏతద్వా అంతతో అన్నం రాద్ధం అంటే సమానంగా పెంచాలి. పైన అన్నం ఒకరికి, మధ్యలో ఒకరికి, కింద ఒకరికి కాదు. చెడిపోయింది ఒకరికి, మంచిగా ఉడికింది ఒకరికి, ఉడకంది ఒకరికి, మాడిపోయింది ఒకరికి, అలా కాదు. సమానంగా పంచాలని ఉద్దేశం. పైన ఉన్నది, మధ్యలో ఉన్నది, కింద ఉన్నది, చివరికి ఉన్నది కూడా రాద్ధం. ఇక్కడ రాద్ధం అంటే వండడం అని అర్థం వస్తుంది, పెంచడం అని అర్థం వస్తుంది, పంచడం అనే అర్థం వస్తుంది. ఈ విధంగా ఎవరు చేస్తారో వారు గొప్పవారు అవుతారు. అంతతో అస్మా అన్నం రాధ్యతే అన్నానికి అప్పుడు సార్థకం అవుతుంది. ఏవం వేద క్షేమ ఇతి వాచి ఈ రకంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు క్షేమ క్షేమ అంటే పొందిన దాన్ని సంరక్షణ చేయడం, పొందిన దాన్ని రక్షించడం అని చెప్పడం జరుగుతుంది. యోగక్షేమ ఇది ప్రాణాపానయం. యోగక్షేమాలు చేయాలి. యోగం అంటే లేని దాన్ని, అప్రాప్తం లేని దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి.
అప్రాప్తాన్ని ప్రాప్తం కొరకు ప్రయత్నం చేయాలి. లేని దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. పొందిన దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే అర్థమవుతుంది. ఏవం వేద ఈ రకంగా అర్థం చేసుకుంటే, రక్షించుకుంటే, సంపాదించుకుంటే, ఈ ప్రాణాపానాన్ని కూడా అర్థం చేసుకుంటే, కర్మను అర్థం చేసుకుంటే, కర్మ ఇతి హస్తయో, ఈ ప్రాణాపానాలను, మన శ్వాసను, అలాగే మన చేతులను కర్మ చేయడానికి చేతులు ఉంటాయి. గతిరితి పాదయో, పాదాలు గతి కొరకు ఉంటాయి. గతి అంటే ఇక్కడ నడవడిక, మన ప్రవర్తన, మన వ్యవహారం, ఎక్కడ వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయం. విముక్తి రీతి పాయవు, విముక్తి కొరకు పాయు విసర్జక అవయం, మలద్వారం, అలాగే చెమటలు కానీ ఈ చెత్త బయట పంపడం, మలిన పదార్థాలను, మలాలను, ఇది విముక్తి కొరకు. దానికి లోపల మలం గనక ఎక్కువ ఉంటే అన్ని రోగాలు వస్తాయి. సర్వే రోగ మలవశా అన్నారు. అన్ని రోగాలు కూడా మలవశంలో ఉంటాయి. అందుకే ఈ పాయు మలద్వారం అనేది, శౌచేంద్రియం అనేది చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవాలి. అంటే చెత్తను ఉంచుకోకుండా ప్రయత్నించాలి. అది చెత్త ద్వారం, చెత్తను బయట పంపే ద్వారం కాబట్టి. ఇది మానుషి సమాజ్ఞా, ఇది మనుష్య సంబంధమైనటువంటి సమాజ్ఞ, శాస్త్రం యొక్క ఆజ్ఞ, నిర్దేశం, శాస్త్రం యొక్క మార్గదర్శనం. ఇది మానుషి, మనుషులకు సంబంధించిన వ్యవహారం. అథ దైవేహి తృప్తిరితి వృష్టౌ, బలమితి విద్యుతి, యశ ఇతి పశుషు, జ్యోతిరితి నక్షత్రేషు, ప్రజాపతి అమృతం ఆనంద ఇత్యుపస్థే, సర్వం ఇది ఆకాశే. అలాగే వ్యక్తి తన దివ్య గుణాలను పొందే ప్రయత్నం చేయాలి. దాని కొరకు ఈ తృప్తి కొరకు వృష్టి, వర్షం, వర్షం అంటే ఆనందం, వర్షం. ఈ రకంగా వ్యవహారం చేస్తే వర్షాలు కూడా సరిగా కురుస్తాయి. ఆ వర్షం తృప్తినిస్తుంది, వృష్టి తృప్తినిస్తుంది. బలం విద్యుత్, విద్యుత్ అంటే ఇక్కడ విద్యుత్ అనేది వర్షం రావడానికి విద్యుత్ అవసరం, మెరుపులు ఉరుములు అవసరం ఉంటాయి. ఈ వైజ్ఞానిక విషయాన్ని ఇక్కడ ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. తృప్తిరితి వృష్టౌ, బలమితి విద్యుత్, బలం ఉండాలి, విద్యుత్తులో బలం ఉండాలి, శక్తి ఉండాలి. యశ ఇతి పశుషు, అలాగే ఈ పశువులు యశస్సు, యశస్సు కూడా పశువులతో ఉంటుంది. దానికి అసలైనటువంటి ధనము పశుధనమే, సంపత్తి అంటే పశుధనం కాబట్టి. అందులో ముఖ్యంగా గోధనమే ధనం. దాంతో యశస్సు కలుగుతుంది. ఎందుకంటే వృష్టి ఎందుకన్నానంటే అన్నం కావాలి కాబట్టి. వర్షం రావాలంటే విద్యుత్ సరిగా ఉండాలి, మెరుపులు సరిగా ఉండాలి, ఉరుములు ఉరుమాలి, అప్పుడే వర్షం, మంచి వర్షం వస్తుంది. జ్యోతిరితి నక్షత్రేషు, నక్షత్రాల జ్యోతి, ఇదంతా కూడా ప్రజాపతి యొక్క, పరంపిత పరమాత్మ యొక్క అమృతం, పరంపర, అమర పరంపర ఇది. ఈ రకంగా అర్థం చేసుకుంటే ఆనందమే ఆనందం. ప్రజాపతి అమృత ఆనందం, అది అమృతానందం. ఇది ఉపస్థి, ఇటువంటి ఆనందం ఉపస్థ ద్వారా కూడా లభిస్తుంది. సుఖం ఉపస్థ, మర్మంగ ద్వారా. ఈ రకంగా సర్వమితి ఆకాశం, ఇదంతా ఇటువంటి అన్ని కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఆ ఆకాశం పరమాత్మలో ఉంది. అన్నిటికీ ఆధారం మనకు కనిపించే దాంట్లో ఆకాశమే, అన్ని గ్రహాలకు, నక్షత్రాలకు. ఆ ఆకాశం కూడా పరంపిత పరమాత్మ యొక్క ఆధారంతో ఉంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. తత్ ప్రతిష్ఠే ఇది ఉపాసీత, అన్నీ కూడా పరంపిత పరమాత్మలోనే ప్రతిష్టమై ఉన్నాయి అని ఉపాసన చేస్తే అప్పుడు పరమాత్మ యొక్క ఉపాసన, పరబ్రహ్మ యొక్క ఉపాసన చేస్తుండాలి. అంతటా పరంపిత పరమాత్మ ఉన్నాడు. ప్రతిష్టవాన్ భవతి తత్ ఇది ఉపాసిత, పరంపిత పరమాత్మ మహనీయుడు.
ప్రతిష్టవంతుడు, అందరికంటే గొప్ప మహనీయుడు పరమపిత పరమాత్మని. అలా ఉపాసన చేసిన వాడు కూడా మహనీయుడు అవుతాడు. తను మన ఇత్యుపాసీత, అసలు మనస్సు కూడా కారణం పరమిత పరమాత్మే. మనలో ఉన్న మనస్సు కూడా పరమిత పరమాత్మ యొక్క నామం మనః కూడా. మనస్సు కూడా పరమిత పరమాత్మే. ఎందుకంటే పరమిత పరమాత్మనే ఇచ్చినటువంటి, పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇదంతా కూడా పరమాత్మ మన. ఎందుకంటే మన జ్ఞానే, మన అవబోధనే అసలు జ్ఞానవంతుడు పరమిత పరమాత్మే. మనోరూపంగా కూడా పరమిత పరమాత్మ ఉపాసన చేయాలి. తను మన ఇతి ఉపాసీత, మనవాన్ భవతి, అప్పుడు మనవాన్ అవుతాడు, ధన్వాన్ అవుతాడు, మనవాన్ అవుతాడు, మానవాన్ అవుతాడు. మానము, సమ్మానం, అవమానం అంటాం. ఎవరైతే మనస్సును అదుపులో ఉంచుకుంటారో వాళ్ళు మానవాన్ అవుతారు, సమ్మానవాన్ అవుతారు, సమ్మానితులు అవుతారు, లేదా అవమానితులు అవుతారు. మనసు సంబంధమే మానం. మానవాన్ అవుతాడు. అప్పుడు దానికి ఉండాలి, నమనం ఉండాలి. మానవాను కావాలంటే, మానవంతుడు కావాలంటే మనం మానవంతుడు, అభిమానవంతుడు అంటాం. మాననీయుడు, సమ్మాననీయుడు ఎప్పుడు నమనమైనప్పుడు, నమన రూపాన్ని ఉపాసించాలి, వినయాన్ని ఉపాసించాలి, వినయాన్ని పెంచుకోవాలి, అలవాటు చేసుకోవాలి, సాధన చేయాలి. వినయం, విధేయత, వినమ్రత. నమనం ఉంటేనే, మన అక్షరం అటు ఇటు చేస్తే ఒకటి నమనం, ఒకటి మననం. నమనం అవసరం ఉంది, వంగడం అవసరం ఉంది, తగ్గడం అవసరం ఉంది. పరమాత్మ ముందు తగ్గాలి. బ్రహ్మరూపాన్ని ఉపాసన చేయాలి. ఇప్పుడు బ్రహ్మవాన్ అవుతాడు. మానవాన్ భవతి తన్ నమ ఇత్యుపాసిత, తత్ నమ ఇత్యుపాసీత. నమ్యంతే అస్మై కామాః తద్ బ్రహ్మ ఇత్యుపాసిత. పరపిత పరమాత్మనే బ్రహ్మ, పరబ్రహ్మ అని ఉపాసన చేసేవాడు బ్రహ్మవాన్ అవుతాడు. బ్రహ్మవాన్ భవతి తద్ బ్రహ్మణః పరిమరః ఇత్యుపాసిత. పరిమర రూపం, పరపిత పరమాత్మ రూపం పరిమర రూపం. పరిమరం అంటే శత్రువును దూరం చేసేవాడు, శత్రువుని చంపేవాడు. మరుడు, పరిమరుడు, పరులను చంపేవాడు. అప్రియాన్ని, ప్రేమశూన్యతను చంపేవాడు. పరిమర, పరపిత పరమాత్మ యొక్క నామం పరిమర. శత్రువును చంపేవాడు, దుష్టత్వం చంపేవాడు, ద్వేషాన్ని చంపేవాడు, ద్వేషించే వారిని దూరం చేసేవాడు పరిమరుడు. పరిమరించడం, ఆ రకం ఉపాసన చేసేవాడు శత్రువును దూరం చేసుకోగలుగుతాడు. తద్ బ్రాహ్మణ పరిమర ఇత్యుపాసిత పర్యేణ మ్రియంతి ద్విషంత సపత్నులను, శత్రువులను దూరం చేయగలుగుతాడు. పరి ఏ అప్రియా భ్రాతృవ్యా, అప్రియటువంటి కొందరు అన్నదమ్ములే అప్రియులు అవుతారు, ప్రేమ లేకుండా అవుతారు, నిందిస్తారు. కాబట్టి అటువంటి వారు దూరం అయిపోతుంటారు, ఇక్కడ మరులైపోతుంటారు. ప్రేమ లేకపోతే దూరం అవుతుంటారు, అంటే మరణించినట్టుగా, చనిపోయినట్టుగానే భావించాలి. మనవారే, మన బంధువులే, మన మిత్రులే ద్వేషించి దూరం అయిపోతుంటారు, చనిపోతుంటారు, లేకుండా పోతుంటారు. పరి అంటే అన్ని విధాలుగా, నలువైపులని అర్థం వస్తుంది. అన్ని వైపులు, అన్ని విధాలుగా, అన్ని వైపుల నుండి మరులు, చనిపోయిన వారు పరిమరులు అయిపోతారు. భ్రాతృవ్యా, భాయి బంధువులందరూ కూడా, అన్నదమ్ములు, సోదరులు అందరూ కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే అంటుంటారు, నేను చనిపోయిన అనుకోండి అంటారు. నాకు చనిపోయినట్టే, కొడుకు లేడు, కూతురు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు, అందరు చనిపోయారు, బ్రతికుండగానే అంటారు. అంటే ద్వేషంతో, ప్రేమ లేకుండా ఉన్నప్పుడు. కాబట్టి చివరికి ఎవరు మిగులరు, చివరికి మిగిలి పరిమరుడే, పరమిత పరమాత్మయే. స
యహ చ అయం పురుషే యా చ అసౌ ఆదిత్యే స ఏకః స యా ఏకం విత్. ఈ పురుషుల్లో ఆదిత్యంలో ఉండేది ఒకడే. ఈ శరీరంలో అణువణువులో కణకణములో చివరికి ఆదిత్యంలో సూర్యునిలో గ్రహాల్లో నక్షత్రంలో ఉండేది ఒకడే, అదొకటే. స యహ చ అయం పురుషే ఈ పురుషుల్లో, యా చ ఎవరైతే, అసౌ ఆదిత్య ఈ ఆదిత్యంలో, స ఏక ఒకడే, అతడు ఒకడే, పరమిత పరమాత్మయే. ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో, స యహ ఏవం విత్, ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో, అస్మాత్ లోకాత్ ప్రేత్య ఈ లోకం నుంచి వెళ్ళిపోయి, ఏతద్ అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతద్ విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతద్ ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య లోకాన్ ఇమాన్ లోకాన్ కామాన్ కామాన్నీకామ రూప్యం అనుసంచరన్ ఏతత్ సామ గాయన్నాస్తే. సామగాయన్ శాంతి మంత్రంతో, శాంతి భక్తి ప్రధానంగా గానం చేస్తూ, జపం చేస్తూ ఆస్తే అక్కడ ఉంటారు, స్థిరమవుతారు, స్థిరచిత్తులవుతారు పరమిత పరమాత్మలోనే, అన్నింటిని దాటి, అన్ని కోశాలను దాటి. ఏతద్ అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఉపసంక్రమ్య దాటిపోయి చివరికి ఆనందమయ ఆత్మను కూడా వదిలిపెట్టి, ఆనందమైన ఆత్మస్వరూపం అర్థం చేసుకుని, నేను ఆత్మను చేతన శక్తిని, నాకు ఏది అంటదు, నేను అసంగా నిస్సంగా అపరిణామి శుద్ధం అని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా ప్రయత్నం చేయాలి. ఇమాన్ లోకాన్ని, ఈ ఆనందలోకం కూడా దాటాలి, ఆనందమయ కోశం కూడా దాటాలి. అనుసంచరన్, అలా ఇంకా ప్రయత్నం చేస్తూ, అలా చేస్తుంటే సామ మంత్రాన్ని, శాంతిప్రద భక్తి ద్వారా శాంతినిచ్చే, నిజానికి శాంతినిచ్చేది భక్తి మాత్రమే, పరమిత పరమాత్మ యొక్క భక్తి, ఈశ్వర భక్తి అంటే తగ్గి ఉండడం, పరమిత పరమాత్మ యొక్క ఆదేశాలు పాటించడం ద్వారా ఆ విధంగా గాయనం చేస్తూ, జపం చేస్తూ ఆస్తే స్థిరమవుతారు. ఏతత్ సామ గాయన్ ఆస్తే, చిత్తం స్థిరమవుతుంది. అప్పుడు ఓహో ఆహా ఓహో ఆహా అని ఆనందంలో తేలియాడుతుంటాడు. హావు 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 అంటే అహో 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 ఓహో, అహమన్నం అహమన్నం అహమన్నం, నేను అన్నం అనుకున్నాను, భోగ్యం అనుకున్నాను, నా స్వరూపం భోగ్యం అనుకున్నాను, అహమన్నాదో అహమన్నాద, నేను అన్నాదుని భోక్తను తెలుసుకోవాలి. అహం శ్లోకకృత్, నా శ్లోకానికి నేనే కర్తను, నా కీర్తికి నేనే కర్తను, నా యశస్సుకు నేనే కర్తను. అహమస్మి ప్రథమజ ఋతా అస్య పూరం దేవేభ్యో అమృతస్య నాభ్యాయి యో మా దదాతి స ఇదేవ మా వా అహం అహమన్నం అహం అదంతమా ఆదిమా అహం విశ్వం భువనం అభ్యవా అహం సువర్ణజ్యోతి యా ఏవం వేద ఇత్యుపనిషత్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నేను భోగ్యాన్ని కాదు, భోక్తను. చివరికి అసలు భోక్త పరమిత పరమాత్మే, అంతటా ఉండేది పరమిత పరమాత్మే. నా జీవితానికి నేనే కర్తను, నా మార్గానికి నేనే, నా ప్రగతికి నేనే, నా అవనతికి నేనే, నా శ్లోకానికి నేనే, నా కీర్తికి నేనే కర్తను. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నా యొక్క యథార్థ స్వరూపం ఇది అని అర్థం చేసుకోవాలి.
నేనే భోక్తను, నేనే భోక్తను, నేనే భోక్తను. ఇప్పుడు నేను భోక్తను అయ్యి ఈ విశ్వభువనానికి ఉన్నటువంటి ఆధారం ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ సూర్యునిలో ఉన్నటువంటి జ్యోతికి కారణం ఎవరు? నక్షత్రం ఉన్నటువంటి జ్యోతికి కారణం ఎవరు? అర్థం చేసుకోవాలి. సూర్యుని జ్యోతి ముందు నక్షత్ర జ్యోతి అభిభూతమైపోతుంది, అణిగిపోతుంది. నక్షత్రంలో కూడా జ్యోతి ఉంటుంది, చంద్రునిలో జ్యోతి ఉంటుంది, వెలుగు ఉంటుంది. కానీ సూర్యుడు ఉన్నప్పుడు అవన్నీ కూడా వెలవెలపోతాయి. సూర్యుడు లేకపోతే మిలమిలపోతాయి. సూర్యుడు లేకుంటే మిలమిల, సూర్యుడు ఉంటే వెలవెలపోవడం జరుగుతుంది. ఆ విధంగా పరిమిత పరమాత్మ ఉంది. నా జ్యోతి కూడా అంతే, నా శక్తి కూడా అంతే. పరిమిత పరమాత్మే సూర్యునిలాగా. ఇది ఉపనిషత్. ఇది ఉపనిషత్ రహస్యం. ఇత్యుపనిషత్. ఇది ఉపనిషత్తు యొక్క రహస్య జ్ఞానం. ఇది ఈ రకంగా తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఆనందమే ఆనందం, పరమానందంలో ఉంటాడు. ఈ రకంగా ఈ సూక్ష్మ విద్యను, ఉపనిషత్తు యొక్క విద్యను, ఉపనిషత్తు సారాన్ని ఈ విధంగా అందించడం జరిగింది తైత్తిరీయ ఉపనిషత్తు ద్వారా. తైత్తిరీయ ఋషి ఇందులో గమనిస్తే తైత్తిరీయ ఉపనిషత్తులో ఆరంభం నుంచి, చిన్న పిల్లవాడి నుంచి మొదలుకొని చివరికి మోక్షం ఎలా పొందాలో చెప్పడం జరిగింది. శిక్షాధ్యాయవలిలో ఉచ్చారణ మొదలుకొని మొట్టమొదటి ఉచ్చారణ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది. శిక్షణ అవసరం, ప్రశిక్షణ అవసరం. తైత్తిరీయ ఉపనిషత్తు యొక్క క్రమాన్ని గమనిస్తే శిక్షాధ్యాయవల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి, ఈ 3 వల్లుల ద్వారా, ఈ 3 తీగల ద్వారా ఎలా ప్రారంభించాలి అనే విషయం చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు ఈ క్రమాన్ని, ఈ పరిపాటిని, ఈ పరంపరను, ఈ ఋషి పరంపరను మహర్షి దయానంద సరస్వతి గారు చక్కగా పాటించడం జరిగింది, ఆచరించడం జరిగింది. ఓం షన్నో మిత్రః శం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిని ప్రారంభించడం జరిగింది. మధ్యలో శిక్షాధ్యాయవల్లి పూర్తి అయిన తర్వాత మళ్ళీ అదే మంత్రంతో పూర్తి చేయడం జరిగింది. ఇది గమనించాలి. ఇదంతా కూడా ఎలా జీవించాలి, ఎలా ఉపాసన చేయాలి, ఎలా మహనీయులు కావాలి, గొప్పవారు కావాలి, ఎలా చివరికి మోక్షం పొందాలి అనే విషయం చాలా చక్కగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మరి పరమాత్మ గురించి ఈ అనువాకాల ద్వారా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. మనం అదే పని చేస్తాను. దానికి ముందు అన్నమయ కోశంలో ఉంటాం, అదే ముఖ్యం అనుకుంటాం, శరీరం ముఖ్యం అనుకుంటాం. అన్ని దాటాలని చెప్పడం జరుగుతుంది. అన్ని దాటాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ విధంగా తైత్తిరీయ ఉపనిషత్తు పూర్తి అవుతుంది. తైత్తిరీయ ఉపనిషత్ సమాప్తం. ఓం శం శమోం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారి గురువు గారు, గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధువులారా, సాధకులారా, ఆరాధకులారా, అందరూ మహనీయులు కావాలి, పూజనీయులు కావాలి, గొప్పవారు కావాలి, చివరికి మోక్షాన్ని అందుకోవాలి. దానికోసం పూర్ణ పురుషార్థం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం 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 ఓం. శాంతి శాంతి శాంతి. పాఠ